తెలంగాణ వైభవం. చరిత్ర ఎప్పుడూ ప్రేరణ కలిగిస్తుంది, హెచ్చరికలు చేస్తుంది, గుణపాఠాలు కూడా నేర్పిస్తుంది. ప్రతి జాతి తన వికాసం కోసం చరిత్ర నుండే ప్రేరణ పొందుతూ ఉంటుంది. ఆ ప్రేరణను భవిష్యత్తు తరాలకు కూడా అది అందిస్తూ ఉంటుంది. మన దేశ చరిత్రలో మహాపురుషుల, సాధు సంతుల, సమ్రాట్టుల వైభవోపేతమైన, ప్రేరణదాయకమైన చారిత్రక ఘటనలు మనకు కనబడుతుంటాయి. ధర్మం, త్యాగం, సంస్కృతులతోనే భారతదేశ వికాసం సాగుతుందనడానికి వేల సంవత్సరాల చరిత్రే మనకు ప్రత్యక్ష సాక్ష్యం. విదేశీ పెను తుఫాన్ నుంచి ఈ దేశం నిలదొక్కున్నదంటే బలమైన మన సాంస్కృతిక పునాదులే కారణం. ఈ దేశంలో అంతర్గతంగా సార్వభౌమత్వం, సామ్రాజ్యాల కోసం అనేక యుద్ధాలు జరిగిన పాలకులు సామాన్య ప్రజలకు, ధర్మానికి, సంస్కృతులకు ఎటువంటి నష్టం కలిగించలేదు. పైగా దేశ సాంస్కృతిక పునాదులను పటిష్టం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ చారిత్రక వైభవాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడున్న తెలంగాణ అనే పేరు సుమారు 10వ శతాబ్దం చివరి భాగంలో వాడుకలోకి వచ్చింది. దేశానికి నడుబొడ్డు అయిన ఈ ప్రాంతాన్ని శాతవాహనులు, చాళుక్యులు, చోళులు, రాష్ట్రకూటులు మొదలైన వంశాల రాజులు పరిపాలించారు. ఆ తదుపరి కాలంలో కాకతీయులు ఓరుగల్లును రాజధానిగా చేసుకుని సాధారణ శకం 1000 నుండి 1323 వరకు పరిపాలించారు. ఆ కాలంలోనే తెలంగాణ పేరు ప్రసిద్ధిలోకి వచ్చింది. కాకతీయ చక్రవర్తుల్లో ప్రసిద్ధులు రుద్రదేవుడు, గణపతి దేవుడు, రాణి రుద్రమ, ప్రతాపరుద్రులు. వాళ్ళ పాలనా కాలంలో ఎంతో దూరదృష్టితో తమ రాజ్య పశ్చిమ భాగం రక్షణ కోసం నేటి హైదరాబాదులోని గోల్కొండ కోటను నిర్మించారు. తెలుగు భాష మాట్లాడే అన్ని రాజ్యాలను కాకతీయులు ఒకే గొడుగు క్రిందకు తెచ్చి పాలించారు. కాకతీయుల కాలంలోనే తెలంగాణ కీర్తి ప్రతిష్టలు అంబరాన్ని అంటాయి. కాకతీయుల కాలంలో తెలంగాణ వైభవానికి ప్రత్యేకంగా టెంపుల్, ట్యాంక్, టౌన్, థ్రిటికల్చర్, దేవాలయం, తటాకం, పట్టణం సంస్కృతి చిహ్నాలుగా నిలిచాయి. కాకతీయుల కాలంలో కళలు, సాహిత్యం, శిల్పం, నాట్యం అత్యున్నత శిఖరాలకు చేరాయి. అట్లాగే బతుకమ్మ, బోనాలు, సమ్మక్క సారలమ్మ జాతర లాంటి జన సామాన్య పండుగలు కాకతీయుల కాలంలోనే వికసించి తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. అవే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపును ఇస్తున్నాయి. కాకతీయ రాజులకు ప్రజలకు మధ్య సాంస్కృతికంగా భావోద్వేగ సంబంధాలు ఉండేవి. కాకతీయుల కాలంలో వాణిజ్యం, పరిశ్రమలు విలసిల్లాయి. రాజకీయ స్థిరత్వం ఉండేది. జల వనరుల వ్యవస్థకు మౌలిక సదుపాయాలు కల్పించటంతో ఆర్థిక ప్రగతి, ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపరచడానికి దోహదపడింది. పీఠభూమి ప్రాంతమైన తెలంగాణలో అనేక పెద్ద, చిన్న చెరువులను త్రవ్వించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు. కాకతీయుల సాంకేతిక పరిజ్ఞానం, నీటిపారుదల వ్యవస్థ, గొలుసుకట్టు చెరువులు ఆనాటి ప్రతిభకు పట్టం కట్టాయి. ఆనాటి సాంకేతిక ప్రతిభ ఎంత గొప్పగా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. ఆనాటి కాకతీయ సామ్రాజ్యం గోదావరి నది తీరం నుంచి శ్రీశైలం దాకా, పశ్చిమాన బీదర్ నుంచి తూర్పు సముద్రం వరకు వ్యాపించి ఉండేది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలంలోని మోటుపల్లి కాకతీయుల ప్రధాన వాణిజ్య నౌకాశ్రయం. ఆ నౌకాశ్రయం ద్వారా విదేశాలతో వ్యాపార సంబంధాలు ఉండేవి. విదేశాలకు విలువైన వస్తువులు, నూలు, పట్టు వస్త్రాలు ఎగుమతి చేసేవారు. అట్లా కాకతీయుల రాజ్యం సంపదలకు నిలయంగా, కళలకు కాణాచిగా గుర్తింపు పొందింది. తెలంగాణలోని అనేక కుగ్రామాలలో సైతం కాకతీయులు నిర్మించిన అనేక దేవాలయాలు ఈనాటికి మనకు దర్శనమిస్తుంటాయి. ఇప్పటికీ ఆ దేవాలయాలే సాంస్కృతిక పునరుజ్జీవనానికి కేంద్ర బిందువులు. ప్రసిద్ధ యాత్రికుడు మార్కో పోలో మోటుపల్లి ఓడరేవు గుండా ప్రయాణిస్తూ కాకతీయ రాజ్య సంపదను తన యాత్రా గ్రంథంలో వివరించాడు. కాకతీయులు ప్రవేశపెట్టిన నాయంకర సైనిక కూటమి వ్యవస్థ ఎంతో శక్తివంతమైనది. ఆ వ్యవస్థను అనేక మంది అనుసరించారు. ఆ సైనిక కూటమి వ్యవస్థ నేటి నాటో కూటమి రక్షణ వ్యవస్థతో పోలి ఉంది. కాకతీయులు ప్రవేశపెట్టిన రైత్వారీ పద్ధతిని విజయనగరం రాజులు మాత్రమే కాదు, బ్రిటిష్ వాళ్ళు కూడా దానిని అనుసరించారు. రెవెన్యూ రికార్డులు, పన్నుల విధింపులు కూడా ఇప్పటికీ ఆచరణలో ఉండటం దక్షిణాపథంలో కాకతీయ సామ్రాజ్యం దూరదృష్టికి, దక్షతకు నిదర్శనం.
కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం పుణ్యక్షేత్రాల మధ్య విలసిల్లిన భూమి ఇది. అటువంటి విశాల సామ్రాజ్యం 1323లో విధి వక్రించి పరాజయం పాలైంది. జిహాదీలు సామాన్య ప్రజలపై చేస్తున్న దాడులను ఆపడానికి ప్రతాపరుద్రుడు లొంగిపోయాడు. దానితో ఆ సామ్రాజ్యం పడిపోయింది. అయినా దక్షిణాపథంలో అటువంటి ఆ రాజ్యాల పరంపర కొనసాగటం మన పోరాట ప్రతిమకు ప్రతీక. జై తెలంగాణ.